నా జెన్యూనిటీ గురించి మన మీద ఒక ఎలిగేషన్ అనేది వేశారు. సో దానికి నేను చెప్పిన ఆన్సర్ అలానే కలర్ పోతది లేని డ్యామేజెస్ అమ్ముతున్నారు అని చెప్పి అంటంలో అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఎవరు ఏ బిజినెస్ మ్యాన్ కూడా కలర్స్ పోయే స్టాక్ పెట్టుకుంటాం, డ్యామేజ్ పీసెస్ పెట్టుకుంటాం ఇది చెయ్యరు. నా దగ్గర 2,70,000 పీసులు ఓన్లీ వేర్ హౌస్ లో ఉన్నాయి. ఓన్లీ వేర్ హౌస్ లో ఇవన్నీ డ్యామేజ్ అవ్వంటారా చెప్పండి? కలర్స్ పోతాయి, చీప్ క్వాలిటీ. మా ఇంట్లో వాళ్ళకి ఎలా కొంటానో మీకు కూడా అలానే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్నా తప్ప ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. టెక్స్టైల్స్ లో కలర్ పోని షాపు, కలర్ పోని బ్రాండ్ ఏదైనా ఉందో మీరు చెప్పండి. 1000లో 1-2 కలర్ పోవడం అనేది సర్వసాధారణం ఈ ఫీల్డ్ లో. అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఎంత వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అయినా సరే కామన్. ఇప్పుడు ఈ శారీ మ్యానుఫ్యాక్చరర్ నా కోసం మాత్రమే తయారు చేయడండి. 100 మంది సప్లై చేస్తాడు, కొన్ని వేల చీరలు తయారు చేస్తారు. అందులో 1-2 ఏదైనా డ్యామేజ్ రావచ్చు, కలర్ పోవచ్చు. అది నా దగ్గర జరగచ్చు, లేదంటే ఇంకెవరి దగ్గర జరగచ్చు. కాకపోతే ఇక్కడ మిస్సమ్మలో మాత్రమే జరుగుతుంది అని మాత్రం పోర్ట్రేట్ చేయొద్దండి ప్లీజ్. అసలు ఇదంతా కాదండి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు చిన్నప్పటి నుంచి టాపులు, లెగ్గిన్లు, శారీస్ ఏవి అసలు కలరే పోలేదా? ఓన్లీ మిస్సమ్మలో కొంటేనే పోయినాయా? అసలు ఇదంతా కూడా కాదండి. డ్యామేజ్ వచ్చినా, కలర్ పోయినా నేను ఎక్స్చేంజ్ చేస్తున్నా కదా. మనోళ్ళు, మన చుట్టాలు, మనం ఒకటండి కదా చేస్తున్నాను. ఇంకెందుకు ఇదంతా వీడియోలు చేయటం? ఇదంతా ఏం చేయాలని అంటే ఏం ఆశించి నాకు అర్థం కావట్లేదు. దీని మీద నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఒకసారి మీరు చూసి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మిస్సమ్మ మాది కాదు, మనది.